हरिः वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। गीता भागवताद्वैत तत्त्वामृतस्वरूपिणे गण्डीक्षेत्रनिवासाय रामकृष्णाय ते नमः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచర ప్రాణికోట్లలో అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్ చిత్ ఆనంద రూపంచే స్వయం ప్రకాశమానమై వెలుగొందునటువంటి ప్రత్యేక అభిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ, ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత తృతీయ అధ్యాయము యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. 17 మరియు 18 శ్లోకాలు. నైవ తస్య కృతేనార్థో నా కృతే నేహ కశ్చన నచాస్య సర్వభూతేషు కశ్చిదర్థ వ్యపాశ్రయః. ఎవరైతే ఆత్మతృప్తుడయి ఆత్మారాముడయి ఆత్మయందే సంతుష్ట చిత్తం కలవాడై ఉంటాడో తస్య అతనికి కార్యం న విద్యతే. కార్యం అంటే చేయదగినది. అతనికి చేయదగినది అనంటూ లోకంలో ఏది కూడా లేదు. తస్య అతనికి
కృతేన అంటే ఏదైనా ఒక కర్మ చేసినా కానీ అర్థము అంటే ప్రయోజనము నయేవా లేనే లేదు. అంటే ఏదైనా ఒక కర్మ చేశాడనుకో, చేస్తే కూడా అతనికి ప్రయోజనం లేదు. నా కృతే నా ఇహ కష్టం. ఒకవేళ చేయకుంటే కూడా ఏం ప్రయోజనం లేదు, ఏమీ నష్టం కూడా లేదు. అందుకని సకల భూతాలలో అతనికి పొందదగినది అని అంటూ ఏమీ లేదు. జ్ఞానామృతేన తృప్తస్య కృతకృత్యశ్చ యోగినః నైవాస్తి కించిత్ కర్తవ్యం. మనకు జాబాల దర్శనోపనిషత్తు చెప్తుంది, జ్ఞానం అనేటువంటి అమృతం చేత పరితృప్తుడైనటువంటి జ్ఞానికి ఈ 3 లోకాల్లో కూడా చేయదగినది కర్తవ్య కర్మ అంటూ ఏమీ లేదు. అస్తి చేత్ ఒకవేళ అతనికి కర్తవ్య కర్మ ఉందని అని ఒకవేళ అతడు అనుకుంటే నా సతత్వవిత్, అతడు తత్వజ్ఞాని కాదు. ఒకవేళ అతనికి నాకు కర్తవ్యం ఉందనుకున్నాడు అనుకో, కర్తవ్యం ఉంది అని అనుకుంటే అతనికి జ్ఞానం కలగలేదు. జ్ఞానం కలిగిందంటే అతనికి కర్తవ్యం లేదు అని ఈ విధంగా ఉపనిషత్తులు కూడా చెప్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ భగవంతుడు శ్లోకంలో మానవ అన్నాడు, యస్త్వాత్మరతిరేవ స్యాద్ ఆత్మతృప్తశ్చ మానవ అన్నాడు. ఈ మానవ అనే శబ్దం ఎందుకు పెట్టిండి ఇక్కడ అంటే, ఈ స్థితప్రజ్ఞత్వాన్ని ఆత్మజ్ఞానాన్ని పొంది ఆత్మానందాన్ని అనుభవించేటువంటి యోగ్యత కేవలం మనుష్యులకే ఉంది అని చెప్పినట్లయింది. ఇక్కడ దేవతలకు కానీ పశుపక్షాదులకు కానీ ఈ అర్హత లేదు అని చెప్పినట్లయింది. అయితే ఇట్లా చెప్పుకుంటే మానవ జన్మ యొక్క శ్రేష్టతను చెప్పినట్లయింది, అంతేగాని దేవతలకు జ్ఞానం కలగది అని ఇట్లా తాత్పర్యం కాదు. దేవతలు కూడా జ్ఞానులు ఉన్నారు, ఇంద్రుడు జ్ఞాని ఉన్నాడు, యమధర్మరాజు జ్ఞాని ఉన్నాడు, అందరూ జ్ఞానులే ఉన్నారు. మానవులే అని చెప్పడం తాత్పర్యం అంతే, మానవుల యొక్క శ్రేష్టతను చెప్పేది. ఇక్కడ వాళ్ళకు ఉత్కృష్టత అంటే వాళ్ళకు ఒక ఉత్సాహాన్ని కల్పించే కోసం ఇది ఒక ప్రవచన వాక్యం అంతే. అయితే మానవులు అన్నప్పుడు స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరూ కూడా మానవులే కదా. మరి ఇప్పుడు ఆత్మజ్ఞానాన్ని పొందుటకు మానవుడు అర్హుడు అన్నప్పుడు వీరందరూ కూడా అర్హులే. స్త్రియో వైశ్యాస్తథా శూద్రాస్తేపి యాంతి పరాం గతిం. భగవంతుడు ఇక్కడనే గీతలో చెప్తాడు, వాళ్ళ స్త్రీలు ఉండని, వృద్ధులు ఉండని, పిల్లలు ఉండని, నిమ్న జాతి వాళ్ళు ఉండని, ఎవరైనా ఉండని, అందరూ కూడా ఆత్మజ్ఞానానికి అర్హులే. ఎవరు కూడా ఆత్మజ్ఞానాన్ని పొందవచ్చు. ఈ శూద్రులకు ఆత్మజ్ఞానం నందు అర్హత లేదు అని కొన్ని రోజులు ఇటువంటి మూఢనమ్మకాలు ఉండే. బ్రహ్మంగారు పుట్టని వరకు, మలయాళ స్వామి రానంత వరకు ఈ మూఢనమ్మకాలు ఉండే. శూద్రులకు కానీ స్త్రీలకు కానీ బ్రహ్మ విద్యాధికారము లేదు అని ఇట్లా బ్రాహ్మణులు ఒక మూఢనమ్మకంతో శూద్రులకు బ్రహ్మ విద్య చెప్పేవారు కాదు. ఒకవేళ ఎవరైనా శూద్రుడు దొంగతనంగా విన్నాడనుకో, వానికి చెవులలో సీసం పోసేవారంట. పొరపాటున వైదిక మంత్రాన్ని ఎవడైనా శూద్రుడు ఉచ్చారణ చేస్తే నాలుక కోసేవారంట. ఎంత ఘోరమైనటువంటి మూఢనమ్మకాలు ఉండే. మన బ్రహ్మంగారు రాకపూర్వం దగ్గర బ్రహ్మంగారు వచ్చి కొంచెం దాన్ని సుధారణ చేసిండు. ఇక మలయాళ స్వామి వచ్చిన తర్వాత ఇక పూర్తిగా
బహాటంగా స్త్రీలకు మరి ఈ నిమ్న జాతి వాళ్ళకు, శూద్రులకు అందరికీ కూడా బ్రహ్మ విద్య అందు అధికారం ఉంది అని చాటించి చెప్పాడు. ఎందుకంటే మనకు శాస్త్రాల లోపలనే వినబడుతున్నాయి. మైత్రేయి, గార్గి, సులభ, చూడాల వీళ్ళంతా ఎవరు? స్త్రీలు కాదా? వాళ్ళు బ్రహ్మవేత్తలు కాదా? నాకు శృతుల్లో, స్మృతుల్లో, శాస్త్రాల్లో వినబడుతుంది. మరి వాళ్ళందరూ ఎట్లా జ్ఞానులు అయినరు? స్త్రీలకు అధికారం లేదంటే వాళ్ళు ఎట్లా జ్ఞానులు అయినరు? మరి ఏ బ్రహ్మ విద్య అయితే ఉందో, శాస్త్రం అయితే ఉందో, దానికి అధిష్టాన దేవత ఎవరు? సరస్వతీదేవి. అవునా లేదా? మరి ఆమెనే సరస్వతీదేవి స్త్రీ అయి ఉండగా మరి స్త్రీలకు అధికారం లేదని నువ్వెట్లా అంటావు? నీకేం అధికారం ఉన్నది? స్త్రీలకు అధికారం లేదు అనే అధికారం నీకెక్కడిది చెప్పు. అందుకని అందరికీ అధికారం ఉంది. ఎందుకంటే ఏ పరబ్రహ్మ వస్తువు అయితే ఉందో అది స్త్రీలలో లేదా కదా? మరి వాళ్ళ స్వరూపం ఏంది? పరమాత్మ స్వరూపమే కదా. మరి వాళ్ళ స్వరూపాన్ని వాళ్ళు తెలుసుకోవడానికి వాళ్ళకి అధికారం లేదా? అందరికీ అధికారం ఉంది. ఏ శూద్రులు ఉండని, ఎవరైనా ఉండని, పశుపక్షాదులు సైతం ఏవైనా ఉండని, ఆత్మజ్ఞానానికి అర్హుడు కనుక ఉన్నట్లయితే అతడి విద్య నేర్చుకోవడానికి ఏమీ ప్రతిబంధకం లేదు. ఒకటే ఒకటి అవచ్ఛేదకం. అంటే ఆత్మజ్ఞానాన్ని పొందడానికి యోగ్యుడు ఎవరు అంటే ఈ స్త్రీ శూద్రాది ఇవన్నీ కాదు. ఏమిటి అర్హత అంటే వివేకం, వైరాగ్యం, షట్ సంపత్తి, ముముక్షుత్వం. ఈ 4 సాధనాలు ఎవరికైతే ఉంటాయో వాడు ఎవడైనా ఉండుగాక ఆత్మజ్ఞానానికి అధికారి అని చెప్పడం జరిగింది. అందుకని ఇక్కడ శ్లోకంలో మానవ అనే శబ్దానికి మనుషులకు అధికారం ఉందని, మనుషుల్లో ఎవరికైనా కూడా అధికారం ఉంది అని చెప్పినట్లయింది. శంకరాచార్యుల వారు ప్రస్థానత్రయం యొక్క భాష్యం రాసి ఆ భాష్యాన్ని లోకంలో ప్రచారం చేయడానికి తన శిష్యులతో పర్యటన చేస్తూ ఉన్నాడు. చేయగా ఒక గ్రామానికి వచ్చినాడు. ఆ గ్రామంలో ప్రాభాకర భట్టు అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి ఒక కుమారుడు ఉన్నాడు. 12 ఏళ్ళ వయస్సు ఉంది పిల్లవానికి. కానీ పుట్టిన నుండి ఇప్పటి వరకు ఒక్క శబ్దం కూడా అతడు మాట్లాడలేదు. అందరు అనుకున్నారు మూగవాడు కావచ్చు అని అనుకున్నారు. అతని వ్యవహారం కూడా తినాలని కానీ, తాగాలని కానీ, అక్కడ పోవాలి, ఇక్కడ పోవాలి, ఆడుకోవాలి అని ఏ వ్యవహారం లేదు. ఒక దగ్గర కూర్చున్నాడంటే కూర్చునేవాడు అంతే. అమ్మ పిలిచి నాన్న భోజనం చేస్తూ రారా అంటే పోయేవాడు, తినేవాడు. అంతేగాని ఆకలి అవుతుందని కూడా చెప్పేవాడు కాదు. ఉదాసీనంగా ఉండేవాడు ఎప్పటికీ. ఎప్పుడైతే శంకరాచార్యులు ఆ గ్రామానికి వచ్చినాడో అప్పుడు శంకరాచార్యులు మహాత్ముడు, సర్వజ్ఞుడు అని ఇదివరకు ఆయన పేరు విన్నాడు, ప్రభాకర భట్టు. ఇక శంకరాచార్యుల వారు ఊరు బయట ఒక దేవాలయంలో వాళ్ళ శిష్యులతో సహితంగా విడిది చేసి ఉన్నాడు. ఈ ప్రభాకర భట్టు శంకరాచార్యుల దగ్గరికి పోయినాడు. పోయి నమస్కారం చేశాడు. అతనికి ఏదో పూలు పత్రి ఏదో అతడు తీసుకుపోయినాడు, సమర్పణ చేసినాడు. చేసి మహాత్మా ఒక విన్నపం మీరు అనుగ్రహిస్తే చెప్తానన్నాడు. చెప్పండి నాయన, చెప్పు ఏమిటి అని అంటే, మాకు ఒక కుమారుడు ఉన్నాడు. అతనికి 12 ఏళ్ళ వయస్సు వచ్చింది. కానీ అతడు ఇంతవరకు దగ్గర ఒక శబ్దం కూడా తన నోటి నుండి ఉచ్చరించలేదు. అతను చూస్తే మూగవాడా లేక మంచివాడా, అతడేం జ్ఞాన అజ్ఞాన యోగియా
మాకు ఏది బోధపడ చేస్తలే విచిత్రం ఉన్నాయి. అతడు ఎవరో మీరు కొంచెం చెప్తే బాగుంటుంది అని అంటాడు. సరే నాయన మరి చూద్దాం తీసుకురా అని అంటే ఇంటికి వచ్చిండు. పిల్లవాడిని తీసుకొని మళ్ళీ శంకరాచార్యుల దగ్గరికి పోయినాడు. పోయి అతను ఎదురుగా కూర్చుండబెట్టిన తర్వాత అప్పుడు శంకరాచార్యులు ఆ పిల్లవాడిని మందలిస్తాడు. కస్త్వం శిశో కస్య కుతోసి గంతా కిం నామతే త్వం కుతాగతోసి ఏతన్మయోక్తం వదచార్భకత్వం మత్ప్రీతయే ప్రీతి వివర్ధనోసి. హే అర్భక, హే బ్రహ్మచారి, త్వం కహా, నీవెవడవు అని ప్రశ్నించాడు శంకరాచార్యులు ఆ పిల్లవాడిని. కస్య, నువ్వు ఎవరి కుమారుడవు, కుత ఆగతోసి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి పోతావు, నీ గమ్యం ఏమిటి. అందుకని నాకు ప్రీతిని కలిగించడం కోసము నువ్వు సమాధానం చెప్పు అని ఈ విధంగా అడినాడు. ఇట్లే అడుగుతారా ప్రశ్నలు? ఎవరన్నా ఇట్లే అడుగుతారా ప్రశ్నలు? కానీ శంకరులకు తెలుసు, గుర్తుపెట్టాడు అతన్ని. అప్పుడు ఆ పిల్లవాడు 12 ఏళ్ళ నుంచి నోరు విప్పనటువంటి పిల్లవాడు నోరు విప్పాడు. అప్పుడు అంటాడు, జాతి నీతి కుల గోత్ర దూరగము నామరూప గుణ దోష వర్జితం దేశకాల విషయాతివర్తియత్ బ్రహ్మతత్వమసి భావయాత్మని. నాహం మనుష్యో నచ దేవయక్షౌ నా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రః నా బ్రహ్మచారీ న గృహీ వనస్థో భిక్షుర్న చాహం నిజబోధరూపః. భో ఆచార్య అని అప్పుడు మాట్లాడినాడు చూడు శంకరాచార్యుల ముందు. హే ఆచార్య, నాహం మనుష్య, నేను మనుషుని కాదంటాడు. మీరేమంటారు? నేను మనిషిని కాదంటావా? ఆయన అంటున్నాడు, నాహం మనుష్యో నచ దేవయక్షౌ. చూడు, నేను మనుష్యుణ్ణి కాదు. మరి మనుషుని కాకపోతే దేవుడవా? నేను దేవుణ్ణి కూడా కాదంటాడు. పోనీ యక్ష, గరుడ, కిన్నర, కింపురుషాది జాతికి సంబంధించిన వాడవా? నేను ఏదీ కాదంటాడు. అరే, ఒక మనిషిగా నువ్వు ఉన్నావు, మనిషిగా మాకు కనపడుతున్నావు. మరి నువ్వు బ్రహ్మచారివా, గృహస్థునివా, వానప్రస్థునివా, సన్యాసివా, ఎవరు నువ్వు అంటే, నా బ్రహ్మచారి, నేను బ్రహ్మచారిని కూడా కాదు. గృహి అంటే గృహస్థుని కూడా కాదు. వనస్థ అంటే వానప్రస్థుని కూడా కాదు. పోనీ సన్యాసివా? భిక్షురున్న చాహం, నేను భిక్షువును అంటే సన్యాసిని కూడా కాదు అంటాడు. మరి ఎవరయ్యా నువ్వు? ఇది నేను కాదు, ఇది నేను కాదు అంటే ఎవరు నువ్వు? ఎవరో ఒకరివై ఉండాలి కదా. అంటే నిజబోధరూపః, నేను కేవలం జ్ఞాన రూపుడే ఉన్నాను, సచ్చిదానంద రూపుడే ఉన్నాను. ఏం సమాధానం ఇది చెప్పండి? ఎన్ని రోజులు మనం మహాత్ముల సహవాసంలో ఉన్నాం, ఇట్లాంటి శబ్దం వచ్చింది ఎప్పుడైనా మీ నోటి నుంచి? నువ్వెవ్వరు అని వాళ్ళని అడిగితే అహం బ్రహ్మాస్మి అన్నావా ఎప్పుడన్నా?
నేను జ్ఞానస్వరూపుణ్ణి పరమాత్మను అన్నావా ఎప్పుడన్నా? చూడు ఆయన ఉత్తరం చూడు. అట్లా నేను ఏదీ కాదు, నేను కేవలం సచ్చిదానంద జ్ఞానస్వరూపుడైనటువంటి పరమాత్ముడను అన్నాడు. ఏం చెప్పినాడు? నేను మనుష్యుని కాదు, దేవుణ్ణి కాదు, ఏది కూడా కాదన్నాడు. కేవలం జ్ఞానస్వరూపుని. ఎందుకంటే ఆ జ్ఞానం ఏదైతే ఉందో, ఆ చైతన్యం ఏదైతే ఉందో అది అందరిలో ఉంది. మరి అన్నిటిలో ఉన్నటువంటి ఆ చైతన్యానికి ఏ కులం, ఏ జాతి, ఏ వర్ణం చెప్తావు చెప్పు? శూద్రంలో ఉంది, బ్రాహ్మణులో ఉంది, వైశ్యంలో ఉంది, క్షత్రియంలో ఉంది, బ్రహ్మచారిలో ఉంది, గృహస్థ, వానప్రస్థ, సన్యాస, స్త్రీ, పురుష, పశు, పక్షి అన్నిటిలో ఉంది. మరి దానికి ఏ వర్ణం చెప్తావు, ఏ జాతి చెప్తావు చెప్పు? ఒక జాతి చెప్తే మరి ఇంకో జాతిలో కూడా ఉంది కదా. మరి దానికి అసలైన జాతి ఏది చెప్పు? నైవ స్త్రీ నపుమానేశ నైవ చాయం నపుంసకః యచ్చరీరమాదత్తే తేన తేన సయుజ్యతే. శ్వేతాశ్వత ఉపనిషత్తు చెప్తుంది, ఈ పరమాత్మ స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసకుడు కూడా కాదు, ఏది కాదు. మరి ఏమిటి? ఏ ఏ శరీరాలను, ఏ ఏ ఉపాధులను ధారణ చేసుకుంటే అదే పో అన్నాడు. పురుష శరీరంలో ఉంటే పురుషుడు అనబడుతుంది, స్త్రీ శరీరంలో ఉంటే స్త్రీ అనబడుతుంది, నపుంసకుని శరీరం ఉంటే నపుంసకుడు అనబడతాడు, పశుపక్షాది శరీరాలు ఉంటే పశుపక్షాదులుగా వ్యవహరింపబడతాడు, దేవతాది శరీరంలో ఉంటే దేవుడిగా వ్యవహరింపబడతాడు, రాక్షసుల్లో ఉంటే రాక్షసుడిగా వ్యవహరింపబడతాడు. చైతన్యంలో ఏమైనా మార్పు ఉందా? ఉపాధులు భిన్న భిన్నంగా ఉన్నాయి, శరీరాలు భిన్న భిన్నంగా ఉన్నాయి, చైతన్యంలో ఏమైనా భేదం ఉందా? ఒకటే. మరి దానికి ఏం జాతి, దానికి ఏం కులం చెప్పు? అందువల్ల చైతన్యానికి ఏ విధమైనటువంటి ఔపాధిక భేదం లేదు. అది కేవలం నిర్గుణం, నిరాకారం, సత్తు, చిత్తు, ఆనంద రూపం. అదెవరో కాదు, నీవే. తత్వం అసి, ఆ పరమాత్మయే నీవై ఉన్నావు అని మనకు ఉపనిషత్తు చెప్తుంది. కాబట్టి పరమాత్మనే నీవై ఉన్నావు అని ఉపనిషత్తు మనకు ఉపదేశం చేస్తుంది, గురువు ఉపదేశం చేస్తున్నాడు, శాస్త్రాలు ఘంటారావం చేత చెప్తూ ఉన్నాయి. మరి మనం ఏం చేయాలి? ఇప్పుడు నిశ్చయం చేసుకోవాలన్నా లేదా? ఇప్పుడు తల్లిదండ్రులు మనకు ఒక పేరు పెడతారు, ఏదో ఒక పేరు పెడతారు. ఒరే దేవదత్త అనగానే ఏమంటావు నువ్వు? ఓ అంటావు. అంటే నేను దేవదత్తునే అని నిశ్చయం నీకు ఉన్నట్టే కదా, ఉన్నదా లేదా? లేకపోతే ఓ అని ఎందుకంటాను? నువ్వు దేవదత్తుని కాకపోతే ఎవరిని పిలుస్తాను అని అనుకోవాలి. కానీ నువ్వే ఓ అంటున్నావు కదా, అంటే నేను దేవదత్తుని అనేటువంటి నిశ్చయం నీకు ఉందా లేదా? మరి నువ్వే బ్రహ్మం అని మనకు శృతిమాత చెప్తుంటే నీకెందుకు నిశ్చయం అవుతలేదు? ఒక తల్లి పిలిస్తే నీకు నిశ్చయమైంది నేను దేవదత్తుని అని కదా. తల్లి నీకు దేవదత్తుని పిలిచినప్పుడు నీకు నిశ్చయమైంది. మరి శృతిమాత కూడా 1000 తల్లుల కంటే కూడా మన హితమును కోరేటువంటి ఆ శృతిమాత. మరి అటువంటి శృతిమాత చెప్తే నీకెందుకు నిశ్చయం ఎత్తలేదు? మరి ఇప్పుడు నిశ్చయం చేసుకుంటారా లేదా అందరూ? ఏమని 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 నిశ్చయం చేసుకుంటారు? ఇప్పుడు ఏమని నిశ్చయం చేసుకుంటారు అందరు? అహం బ్రహ్మాస్మి. అహం అంటే నేను, బ్రహ్మ అంటే బ్రహ్మనై అస్మి ఉన్నాను, నేను బ్రహ్మనే అయి ఉన్నాను అని పక్కా నిశ్చయం చేసుకోండి. చేసుకుంటారా? రేపటి నుంచి ఎప్పుడైనా నేను అడిగినప్పుడు మీరు అనాలి, ఆ కోన్ హై, అహం బ్రహ్మాస్మి
ఇట్లా అనాలి. ఎందుకంటే శాస్త్రం ఒకవైపు చెప్తుంది, శాస్త్రం అయితే ఈశ్వరవాణి ఉన్నది, అదైతే తప్పు కాదు. ఈశ్వరుడు తప్పు చెప్తాడా? మనలాగా అబద్ధం ఆడతాడేం ఈశ్వరుడు కూడా? ఆయన అయితే సత్యం చెప్తాడు. ఆ ఈశ్వరుడు చెప్పినటువంటి వాణి ఈశ్వరవాణి శాస్త్రం, వేదం, ఉపనిషత్తు అది చెప్తుంది. మరి ఒకవైపు గురువులు చెప్తూ ఉన్నారు, వాళ్ళ అనుభవం కూడా ఉంది. మరి మనం విచారం చేస్తే మన అనుభవం కూడా ఉంది. ఒకవేళ అనుభవానికి రాలేదనుకో వస్తుంది. ఎందుకంటే మన అనుభవానికి విరుద్ధంగానే అయితే వేదం చెప్పదు. అనుభవానికి ఇప్పుడు రాకున్నా కానీ కాలాంతరంలో వస్తుంది. అందుకని అనుభూతేరభావేపి బ్రహ్మస్మిత్యేవ చింత్యతాం అప్యసత్ ప్రాప్యతే ధ్యానాత్ నిత్యాప్తం బ్రహ్మ కిం పునః అనే వేదాంత పంచదశలో విద్యారణ్య గురుదేవులు చక్కగా మనకు ధైర్యం ఇచ్చినాడు. నాయనలారా, మీకు అనుభవానికి రాకపోతే కాలాంతరంలో వస్తుంది. కానీ అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి ఈ విధంగా చింతన చేసుకుంటూ పోండి. అహం బ్రహ్మాస్మి జపం చేయమని చెప్పలే, చింతన చేయమని చెప్పినాడు. చింతన చేయగా 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 ఒకనాడు అనుభవానికి వస్తుంది. కాలేనాత్మని విందతి. కాలాంతరంలో మనకు అంతఃకరణ పరిపక్వ స్థితిని చెందినప్పుడు అది అనుభవానికి వస్తుంది. అందుకని మనము ఎప్పుడు కూడా నేను శరీరమును, నేను ఫలానా నిర్మలమ్మను, ఏదో సత్యభామను అనుకోవద్దు కదా. ఏమనుకోవాలి? అహం బ్రహ్మాస్మి. ఆంతర్యంలో నిశ్చయం ఉండాలి. బయటికి ఎవరితోనంటే వాళ్ళతో నేను బ్రహ్మని అనొద్దు. ఏం పిచ్చిగిట పట్టిందా నీకు అంటారు. బయటికి అనేది లేదు, ఆంతర్యంలో నిశ్చయం చేసుకోవాలి. కాబట్టి మహాపురుషులు ఎవరైతే ఉన్నారో వారు ఆ ఆత్మతత్వాన్ని తెలుసుకున్నారు. ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి ఎవరు అర్హులు అనేది ఏం నియమం లేదు. కాకపోతే సాధన చతుష్టే సంపత్తి ఎవరికైతే ఉందో వాళ్ళు అర్హులు. ఎంత కాబట్టి ఈ కర్మచక్ర నియమానికి లొంగని మహాపురుషులు కొందరున్నారు కదా. ఈ కర్మచక్రానికి తగులుకున్నారు వాళ్ళు. ఈ కర్మలతో సంబంధం లేదు. వాళ్ళు కర్మ చేసినా వాళ్ళకు ప్రయోజనం లేదు, చేయకున్నా ఏం నష్టం లేదు. వాళ్ళకు శాస్త్రమే వదిలిపెట్టింది. ఆయన ఇక మీకేం కర్తవ్యం లేదు అని చెప్పి వదిలిపెట్టింది. వాళ్ళు ఎవరు అంటే అతీతులు, స్వతంత్రులు, సామాన్య మానవులు కాదు వాళ్ళు. సామాన్య మానవులైతే విషయారాములై ఉంటారు. కానీ ఇక మహాత్ముడు కాబట్టి ఈయన ఆత్మారాముడై ఉంటాడు. ఎప్పటికీ ఆత్మ అయిందో రమించేవాడు. రాముడు అంటే రమించేవాడు. సర్వేషు రమంతే ఇది రామ. అందరిలో రమించేటువంటి ఏ చైతన్యం అయితే ఉందో అదే రాముడు. రాముడు అంటే దశరథ రాముడు కాదు. వాస్తవంగా అసలైన రాముడు ఎవరంటే చైతన్యం, పరమాత్మ. కాబట్టి మరి ఏదైతే సర్వాధిష్టానమైనటువంటి ప్రత్యేకమైన పరమాత్మ తత్వం ఉన్నదో అదే సత్యమైనటువంటిది, అదే నిజమైనటువంటి స్వరూపము. ఈ దృశ్యమాన జగత్తు ఏదైతే ఉందో ఇదంతా కూడా ఒక కళ వంటిది. జగత్ అంతా ఎటువంటిది? ఇప్పుడు మనం తిరుగుతున్నాం కదా జాగ్రత్తలో, ఈ పని ఆ పని అన్నీ చేసుకుంటున్నాం, చాతుర్మాస కార్యక్రమం చేస్తున్నాం, భోజనాలు చేపిస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. ఇదంతా ఎట్లున్నది? ఒక కళ అంతే. నిన్న జరిగిన ఘటననే జ్ఞాపకం చేసుకోండి మీరు. నిన్న ఎంతమంది వచ్చినారు, ఎవరెవరు వచ్చినారు, ఎవరితో మనం మాట్లాడినాము, ఈ అంత వ్యవహారాలని నిన్నటి అన్నీ గుర్తు చేసుకోండి. ఇప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? అది ఒక కళలాగానే అనిపిస్తుందా లేదా? నిన్న చూసిన కళ ఇవాళ కనపడుతుందా? నిన్న పోయిన రోజు జరిగిన సంఘటనలు ఇవాళ కనపడతాయా? ఇంకా కళకు దేనికి ఏం తేడా అని చెప్పు. మరి దీనికి కళ అంటారా లేదా? ఎంతో స్వప్నం. నా ఆయాతి గతం దినం, పోయిన దినం మళ్ళీ రాదు, అయిపోయాయి స్వప్నం.
ఇప్పుడు వర్తమానం కూడా ఈ స్వప్నమే, మనం ఉన్నది స్వప్నంలోనే. అందుకని ఈ జగత్తంతా ఒక కళ వంటిది అంటాడు, సత్యం కాదు. ఒక రాజు దగ్గర ఒక చాకలివాడు ఉండేది కదా, వాళ్ళ రాజకులానికి మొత్తం ఒక చాకలివాడు మొత్తం వాళ్ళ అంతఃపురంలో ఉన్నటువంటి అందరి బట్టలు శుభ్రం చేసుకొని వచ్చేవాడు. వాడు ఒక రోజు పగటిపూటనే నిద్రపోయాడు. అంతలో రాజుకు ఏదో ముఖ్యమైన పని పడింది వానితో. అతడు ఈ చాకలివాని దగ్గరకు వచ్చాడు. వచ్చే వరకు వాడు పగటినే నిద్రపోయాడు. ఆ నిద్ర లోపల వాడు రాజు అయిపోయాడు. నిద్రలో వాళ్ళ చక్రవర్తి అయిపోయాడు. వానికి మంత్రులు, సామంత్రులు, సేవకులు ఇక సేవ చేసేదే చేస్తున్నారు వానికి. ఇక జయ జయకారాలు చేసేవాళ్ళు మహారాజుకి జై, మహారాజుకి జై అంటున్నారు వాళ్ళు. ఆ స్వప్నం లోపల రాణులు, ఎంతోమంది రాణులు వైభోగంగా భోగాలు అనుభవిస్తున్నాడు. ఎక్కడ? స్వప్నంలో కదా. అంతలో ఈ రాజు వచ్చి తట్టి, అరే వరి మల్లయ్య లేరా అని అన్నాడు. నా రాణులు ఎక్కడవా, నా భోగాలు ఎక్కడవా, నా సామంతులు ఎక్కడ పోయిరి అని లేచి అంటుండు. వాడు కనపడతలేరు కదా, లేచినా కనపడతారా? ఏమైందిరా గట్లా అంటున్నావు అంటే, నా రాజ్యం, నా రాజరికం, నా చక్రవర్తిత్వం, నా మంత్రులు, నా సామాన్లు ఏరి. అరే మళ్ళీ జర గట్టిగా ఊపి చూసేవాడిని, జర తట్టి ఇంకా వాడు కళలు ఉన్నాడు అయింది లేచి కూడా అని గట్టి ఊపిన తర్వాత అప్పుడు జర పులకరించినట్టు కళ్ళు తెరిచి, ఏం రాజా, నా మంచి స్వప్నాన్ని పాడు చేస్తేవి కదా నువ్వు. ఏమైందిరా, ఏం చూసినావు స్వప్నంలో అంటే, నేను చక్రవర్తినైనా ఇట్లా భోగాలు అనుభవిస్తున్నా, ఆహా చక్రవర్తిత్వం ఏం అది అనూహ్యం అని అంటే, అటువంటి స్వప్నాన్ని నువ్వు వచ్చి భంగం చేస్తేవి కదా అంటే, అరే అది ఒట్టిదేరా, స్వప్నంరా, అది నిజం ఎట్లయితుంది అని అంటే, వాడంటాడు, మరి ఇప్పుడు నువ్వు రాజు ఉన్నావు కదా, ఇది సత్యమా చెప్పు అంటాడు. అప్పుడు నేను రాజును కలలో అంటే అది సత్యం కాదు. మరి ఇప్పుడు నువ్వు నిజంగానే సత్యం అని అనుకుంటున్నావు కదా, ఇది సత్యమా చెప్పు. నువ్వు ఎప్పటికుంటావా? ఈ రాజులు ఉంటారా, ఈ సామంతులు ఉంటారా, ఈ మంత్రులు ఉంటారా, మీ భార్యలు ఉంటారా, ఈ రాజ్యం ఉంటుందా, నువ్వు ఉంటావా ఎప్పటికి చెప్పు. అప్పుడు రాజుకు జర కొంచెం బుద్ధిలో దిగింది, నిజమే కదా, ఆ కాలం అది ఎట్లనో ఇది గట్లే ఉంది, ఇది స్వప్నమే. రేపటికి చూస్తే రేపుడు పోయి మనం ఈ రోజుది కనుక జ్ఞాపకం చేసుకుంటే ఇది కాలనే. వాడు లేచిన తర్వాత ఎట్లా ఆ కాల కనపడకుండా పోయిందో, మళ్ళీ మరుసటి రోజు ఇది కనపడకుండానే పోతుంది కదా, మరి దానివల్లనే ఇదైంది కదా. జనక మహారాజు ఒకసారి ఆయనకు ఆలోచన వచ్చింది, అది నిజమా, ఇది నిజమా, అది నిజమా, ఇది నిజమా, ఇట్లా అనుకుంటుండు. ఎదురైన వాళ్ళని అడుగుతుండు. మంత్రి కనపడితే, మంత్రి ఎదుర అది నిజమా, ఇది నిజమా, వాళ్ళు పరిచయం అవుతారు. అది నిజమా, ఇది నిజమా, అదేందో ఇదేందో, మరి ఏదని నిజం చెప్పాలి, అది తెలియదు ఇది తెలియదు. ఎవరు కూడా సమాధానం చెప్తలేరు. ఎదురైన వాళ్ళని అడుగుతాం. రాణి కలిస్తే రాణికి అడిగాను, రాణి అది నిజమా, ఇది నిజమా, అందరూ పరిచయం. రాజుకి ఏమైంది ఇవాళ, ఇలా ఇట్లా మాట్లాడుతుండేంది,
అని అందరూ అనుకుంటుండే. ఇక సభలకు వరకు వశిష్ఠ గురువు ఉన్నాడు అక్కడ, వాళ్ళ పూర్వ గురువు ఉన్నాడు కదా. అప్పుడు గురువు దగ్గర పోయాను. స్వామీజీ, ఏ గురువు గారు, అది నిజమా ఇది నిజమా? గురువుని కూడా అట్లే అడిగాను. అప్పుడు వశిష్ఠుడు అన్నాడు, అదెంతో ఇది అంతే పో అన్నాడు. అదెంత నిజమో ఇది అంతే నిజం పో అన్నాడు. అప్పుడు సమాధానం అయింది అతనికి. ఓహో, అంటే స్వప్నము ఎంత నిజమో ఈ జాగ్రత్త కూడా అంతే నిజం. అంటే జగత్ అంతా కూడా ఒక కళ వంటిదే. అందుకని ఇప్పుడు కనపడి కాసేపట్లో మాయమయ్యేపోయే ఈ జగత్తులో ఈ శరీరము, ఈ భార్య, ఈ పిల్లలు, ఈ మనుమలు, మనవరాళ్ళు, ఆస్తులు, పాస్తులు, వీటి మీద మోహం ఎందుకు నీకు? చెప్పండి, బాగా విచారం చేయండి. అంతా ఉట్టిదే. ఏది సత్యం కాదు, ఏది నీ వెంట రాదు, నువ్వు వచ్చేటప్పుడు తెచ్చుకోలే. అందుకని ఈ క్షణికమైనటువంటి జీవితానికి ఎందుకు భ్రమలో పడతారు? బాగా విచారం చేయండి. అందుకని మహాత్ముల యొక్క నిశ్చయం ఎట్లా ఉంటుందనంటే, ఈ జగత్తు కళ వంటిది, ఇది మిథ్య, ఒకే ఒక పరబ్రహ్మము సత్యం అని ఆ పరబ్రహ్మమునందే వాళ్ళకు దృష్టి ఉంటుంది. అంతేగాని ప్రపంచం వైపు దృష్టి ఉండదు. చూడు, నది లోపల ప్రయాణం చేసేవారు వాళ్ళకు దిక్కులు తెలియవు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఆ పడవలో ఒక దిక్సూచి పెట్టుకుంటారు. దిక్సూచి ఎరికేనా? దిక్సూచి యంత్రం, అది దిక్కు చూపెడుతుంది, దిక్కులు చూపెడుతుంది. అది అందులో అయస్కాంతం ఉంటుంది. అయస్కాంతం ఎప్పుడు కూడా ఉత్తర దక్షిణాలు చూపెడుతుంది, ఉత్తరము దక్షిణం చూపెడుతుంది. అయితే దాన్ని బట్టి మనం గుర్తుపట్టాలి. అది ఉత్తరం దక్షిణం చూపెడుతుందంటే ఇప్పుడు తూర్పు పడమర ఎటు ఉంటుంది, ఇట్లా ఉంటుంది. మనం ఇప్పుడు ఏ వైపుకి వెళ్ళాలి, ఆ వైపును మనం సెలెక్షన్ చేసుకొని పోవాలి సరిగ్గా. అంటే నువ్వు ఎటు పోయినా కానీ దాని ముళ్ళు మాత్రం ఉత్తరం అందుకే చూపెడుతుంది. అట్లా జ్ఞాని ఏ వ్యవహారం చేసినా కానీ ఆయన లక్ష్యం, ఆయన ముళ్ళు ఎక్కడ చూపెడుతుంది? పరమాత్మ వైపుగా చూపెడుతుంది. పరమాత్మనే సత్యం, రెండవది అసత్యం అని ఎప్పటికీ ఆ పరబ్రహ్మ స్థితి, బ్రాహ్మీ స్థితి ఏదైతే ఉందో ఆ స్థితిలో ఉంటాడు జ్ఞాని. అటువంటి జ్ఞానికి ఇంకా ఏం కర్తవ్యం ఉందండి? ఇప్పుడు ఈ కర్తవ్య కర్మలన్నీ కూడా మనకు ఎందుకు విధానం చేసింది శాస్త్రము అంటే, ఆ స్థితిని చేరుకోవడానికే ఇవన్నీ సాధనాలుగా చెప్పింది ఉన్నది. మరి ఎప్పుడైతే ఆ స్థితి మనకు ప్రాప్తమైందో ఇంకా దీంతోనేం పని? భోజనం చేసిన తర్వాత విస్తరణ ఏం చేస్తావు? జేబులో పెట్టుకొని పోతావా? పడేస్తావా లేదా? ఎప్పుడు ఎందుకు పడేస్తావు? అయిపోయింది, దాని పని అయిపోయింది. మనకు ఏ తృప్తి కలగాలనో తృప్తి కలిగేంత వరకు దాన్ని ఒక సాధనంగా ఉపయోగం చేసుకున్నావు, ఆ తర్వాత వదిలేయాల్సిందే. అట్లా ఈ కర్మలు, ఉపాసనలు, ఈ సాధనాలన్నీ కూడా మనకు ఆ లక్ష్యం ఏదైతే పరబ్రహ్మతత్వం ఉన్నదో దాన్ని తెలుసుకోవడానికి ఇవన్నీ సాధనాలు. ఎప్పుడైతే మనకు అది ప్రాప్తమైందో, మనం గమ్యానికి ఎప్పుడైతే చేరుకున్నామో ఇంకా సాధనాలతో ఏం పని? విశాఖపట్నం పోవాలని బస్సు ఎక్కినావు, విశాఖపట్నం అక్కడికి చేర్పించింది బస్సు. ఇప్పుడు నువ్వు విశాఖపట్నంలో దిగుతావా, బస్సులోనే కూర్చుంటావా? బస్సులోనే కూర్చుంటావా? మరి బస్సును వదిలిపెడతావు కదా, అంతేనా లేదా? అట్లా జ్ఞానికి కర్తవ్య కర్మలు అంటూ ఏవీ లేవు. అయితే మరి అతడు బ్రాహ్మీ స్థితిని అయితే పొందినాడు,
మరి అతడు ఏమైనా వ్యవహారం చేస్తాడా లేదా? అతనికి ఏం కర్తవ్యం లేదని అంటే కనీసం భిక్షాటన, భోజనాది వ్యవహారాలు, స్నానము వగైరా చేస్తాడా లేదా? అంటే అతడేమి చెయ్యడు, జరుగుతాయి. అతని ద్వారా, శరీరం ద్వారా కర్మలు జరుగుతాయి. చేయడం వేరు, జరగడం వేరు. చేయడంలో అభిమానం ఉంటుంది, జరుగుతున్నాయంటే అక్కడ అభిమానం ఉండదు. ప్రారబ్ధానుసారంగా శరీరం ద్వారా కర్మలు జరుగుతూ ఉంటాయి. ఎందుకనంటే అతడు శరీరాన్ని ప్రారబ్ధానికి అప్పచెప్పిండు. ఎందుకంటే ప్రారబ్ధాయుక్తమైనటువంటి శరీరం, ప్రారబ్ధం యొక్క అనుగ్రహం వల్ల ప్రాప్తమైనటువంటి శరీరం, ఇది ప్రారబ్ధం యొక్క శరీరం కాబట్టి దానికి అప్పచెప్పిండు. నీ ఇష్టం, నువ్వు దీన్ని ఏమైనా ఉపయోగం చేసుకో, దీన్ని నువ్వు ఎట్లా నడిపించుకుంటున్నావో నడిపించుకో. ప్రారబ్ధాయ సమర్పితం స్వవపురిత్యేష మనీషా మమ అని మనీషా పంచకములో జగద్గురు శంకరాచార్యులు వారు అంటారు. జ్ఞానులు ఈ శరీరాన్ని ప్రారబ్ధానికి అప్పచెప్తారు అంతే. ఇక ప్రారబ్ధము ఒక్కొక్కరికి నానా రకాలుగా ఉంటుంది. జ్ఞానులలో జ్ఞానం అయితే అందరిలో సమానమే, కానీ వాళ్ళ వాళ్ళ ప్రారబ్ధం శరీరానికి ఉంటుంది కాబట్టి వాళ్ళ శరీరానికి ప్రాప్తమైనటువంటి ప్రారబ్ధం భిన్న భిన్నంగా ఉంటుంది. ఆరబ్ధ కర్మ నానత్వాద్ బుద్ధానాం అన్యథ. మహాత్ముల యొక్క ప్రారబ్ధము అన్యథ అంటే వేరువేరుగా ఉంటుంది. కృష్ణో భోగి సుఖస్త్యాగి రాజానవ్ జనకరాఘవ వశిష్ఠ కర్మకర్తాచ అయితే జ్ఞానిన సమాహ. కృష్ణుడు భోగి ఉన్నాడు, శుకుడు త్యాగి ఉన్నాడు, రాజు జనక మహారాజు, రామచంద్రుడు వాళ్ళు చక్రవర్తులు ఉన్నారు, వశిష్ఠుడు పురోహితుడు ఉన్నాడు. వాళ్ళ భోగాలు భిన్న భిన్నంగా ఉన్నాయి, వాళ్ళ ప్రారంభం భిన్న భిన్నంగా ఉంది. కానీ జ్ఞానం మాత్రం అందరిలో ఒక్కటే. కేపి వర్ణాశ్రమాచార నిష్ఠాపర ముగ్ధ బాల ప్రమత్తోపమాశ్చాపరే రాఘినో భోగినో యోగినశ్చేతరే జ్ఞానినాం లక్ష్యతే నైకరూపా స్థితి. స్వరాజ్య సిద్ధిలో గంగాధరేంద్ర సరస్వతి స్వాముల వారు చెప్తారు, జ్ఞానుల యొక్క స్థితి ఏ విధంగా ఉంటుందనంటే నైక రూపా స్థితి, ఒకే రకంగా ఉండదు అంటారు. అందరూ జ్ఞానులే, కానీ వాళ్ళ ప్రారబ్ధం భిన్న భిన్నంగా ఉంటుంది, వాళ్ళ వ్యవహారం భిన్న భిన్నంగా ఉంటుంది. ఒకరు ఒక రకంగా ఉంటారు, మరొకరు మరొక రకంగా ఉంటారు. ఒకరు ఉన్మత్తుని వలె ఉంటారు, పిచ్చోన్లాగా ఉంటాడు కదా. కొందరు వర్ణాశ్రమ ధర్మాలను ఇంతకు పూర్వం ఏ విధంగా అనుసరించి ఆచరించిండో జ్ఞానం కలిగిన తర్వాత కూడా మళ్ళీ అట్లే తన యొక్క పూర్వపు వర్ణాశ్రమ ధర్మాలు ఏమున్నాయో అవిటినే ఆచరిస్తూ ఉంటాడు. కానీ అతని దృష్టి మారింది, ఇప్పుడు జ్ఞాని ఉన్నాడు, కానీ పూర్వం వలనే వ్యవహారం చేస్తూ ఉన్నాడు. కొందరు మూగవాని వలె ఉంటారు, కొందరు పిల్లల వలె ఉంటారు, గోటీలాడతారు పిల్లలతోని. జ్ఞానులు అలా సాయిబాబా చరిత్రలో చూసారా, పిల్లలతోని ఏమంటారు గిల్దండి, ఏమంటారు ఇంత పొడు కర్ర ఉంటుంది, ఒకటి చిన్న కర్ర ఉంటుంది, దాన్ని గిల్లి, అది మీ భాషలో మీరు తెలుసుకోండి కదా. గిల్లిదండ, గోళీలు ఆడతాడు జ్ఞాని. ఒకరు ప్రమత్త అంటే ఉన్మత్తుని వరే ఉంటాడు, పిచ్చోన్లాగా ఉంటాడు, దగ్గర పోతే రాళ్ళతో కొడతాడు, ఎవరి దగ్గర రానివాడు, రాళ్ళు తీసుకుని కొడతాడు, అందరు పిచ్చోడు అనుకోవాలి, అట్లా ఉంటారు. కొందరు రాగి అంటే విషయాసక్త పురుషునిలాగా కానీ మనకు కనపడతాడు, కానీ లోన ఆసక్తి ఏమి ఉండదు అతనికి, కానీ మనకు అట్లా కనపడతాడు పైకి. కొందరు భోగిలాగా, కొందరు యోగుల్లాగా అట్లా. అందుకని జ్ఞానినాం లక్ష్యతే నైక రూపా స్థితి,
జ్ఞానుల యొక్క స్థితి ఏకరూప న లక్ష్యతే. జ్ఞానుల యొక్క స్థితి ఒకే రకంగా మనకు కనపడదు, నానా రకాలుగా ఉంటారు. వాళ్ళ వాళ్ళ ప్రారంధము, కానీ జ్ఞానం మాత్రము అందరిలో ఒక్కటే. మన సుషుప్తిలో మనం ఏ సుఖాన్ని అనుభవిస్తున్నామో అది అందరూ ఒకే తీరుగా అనుభవిస్తారు, అందులో తేడా లేదు. గాఢ నిద్రలో హాయిగా నిద్రపోతాం కదా మనం, ఆ హాయి ఆ సుఖం అనేది అందరూ ఒకే తీరుగా అనుభవిస్తారు, అందులో తేడా లేదు. ఎందుకంటే అది ఔపాధిక సుఖం కాదు, ఒక విషయాల ద్వారా ప్రాప్తమైనటువంటి సుఖం కాదు, అది మన స్వరూప సుఖం. కాబట్టి స్వరూపం అనేది అందరిలో ఒకే తీరుగా ఉంది కాబట్టి ఆ సుఖం కూడా ఒకే తీరుగా ఉంటుంది. అట్లా జ్ఞానుల యొక్క స్థితి కూడా ఒకే తీరుగా ఉంటుంది. ఆంతర్య స్థితి, బాహ్య స్థితి, బాహ్య వ్యవహారం భిన్న భిన్నంగా ఉంటుంది అంతే. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా నిరంకుశమైనటువంటి తృప్తిలో ఉంటారు. అటువంటి తృప్తి అనేది కేవలము ఆత్మయందే ఉన్నది కదా. ఆకలి అమ్మతోనే తీరుతుంది, అవునా లేదా? భీమునికి కుంతీదేవి ఒక లడ్డు, సగం లడ్డు ఇచ్చినప్పుడే అతనికి డేకర్ అంటే ఏమంటారు త్రేపులు వచ్చేదంట. ఎంత తిన్నా తృప్తి అనిపించకపోయేదంట. అమ్మ ఇస్తే బస్ అది తృప్తి, తెలిసిందా? అంతేగాని ఇక్కడొక శబ్దం చాలా డేంజర్ పెట్టండి. ఆకలి అమ్మతో తీరుతుంది కానీ బొమ్మలతో తీరదు అంటాడు. బొమ్మలంటే ఎవరో నాకు ఎరకలేదు, మీరే తెలుసుకోరు కదా. అతడు ఆత్మయందే ఆనందిస్తూ ఉంటాడు. ఇప్పుడు బట్టకు తెలుపు అనేది గుడ్డలో నుంచి రావాలే కానీ సబ్బుతోని రాదు అంటాడు. సబ్బుతోని తెల్లగా అవుతుందా బట్ట? అమ్మగారులు ఎప్పటికీ వాళ్ళకి మీకు అనుభవమే కదా, బట్టలు శుభ్రం చేస్తారు కదా సబ్బు పెట్టి. ఇప్పుడు బట్టలు తెల్లగా అయినాయి అంటావు కదా. తెల్లగా అయింది బట్టనా, సబ్బు బట్టను తెల్లగా చేసిందా? మొదలే తెల్లగా ఉన్నది బట్ట, సబ్బు ఏం చేసింది? మురికిని తీసేసింది అంతే. సబ్బు ఏం చేసింది? మురికిని తీసింది, అంతేగాని బట్టను తెల్లగా చేసిందా? సబ్బు మొదలే తెల్లగా ఉన్నది అది. అట్లా మనం సాధన చేయగా 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 ఆత్మ అది పూర్వం ఉన్నదే ప్రాప్తమవుతుంది. మరి సాధన అంతా ఏం చేసింది అని అంటే మన మైలను తీసేసింది, మన మురికి, మన పాపాన్ని అంతా తీసేసింది అంతే. మన ఆవరణ ఏదైతే ఉండనో అజ్ఞానం దాన్ని తీసేసింది. అంతేగాని ఆత్మ అది మొదలు ఉన్నది, ఇప్పుడు ఉన్నది, ఎప్పుడు ఉంటుంది. అర్థమైందా? అందుకని చరమ పురుషార్థం, మనకు పురుషార్థాలు ఎన్ని? పురుషార్థం అంటే మొదలైంది అది తెలుసుకోవాలి. పురుషార్థం అంటారు, పుణ్యము పురుషార్థము చేసుకోవాలరా అంటారు. పురుషార్థం అంటే ఏంది? పురుషై అర్థ్యతే ఇది పురుషార్థ. సకల పురుషుల చేత ఏది కోరబడుతుందో అది పురుషార్థము. మరి సకల పురుషులు దేన్ని కోరుతారు అంటే ధర్మము, అర్థము, కామము, మోక్షం, చతుర్విధ పురుషార్థాలు. ధర్మం అంటే పుణ్యం, ధర్మకార్యాలు చేసి పుణ్యాన్ని సంపాదించుకోవాలని కోరుతారు. అర్థము ఇది ఎవరికొద్దు? ఎవరికొద్దు చెప్పు? అందరు కోరుతారా లేదా? అందరూ కోరుతారు. కామము అంటే వాళ్ళకు అభిలషితమైనటువంటి భోగాలు. కమ్యంతి ఇది కామాహ, భోగాలు. భోగాలు కావాలి, సుఖాలు కావాలి. మరి అన్నిటికంటే చివరిది మరి శ్రేష్టమైంది ఏది అంటే మోక్షం. అయితే
చరమ పురుషార్థం అంటున్నాడు కదా. చరమం అంటే చివరిది, చివరి పురుషార్థం ఏది? మోక్షం. ఆ మోక్ష ప్రాప్తికి మనల్ని ఈ ఆత్మజ్ఞానము తీసుకెళ్తుంది. అందుకని కృతకృత్యునికి ఇక ఏ కర్తవ్యం అంటూ లేదు. కర్తవ్య కర్మలంటూ దానికి ఏమీ ఉండవు. అయితే అతని కర్మలు లేవనంటే ఇక ఏం చేయడా అంటే చేస్తాడు, ఎందుకు చేయడు, కానీ అభిమానంతో చేయడు. ప్రారబ్ధానుసారంగా ప్రాప్తమైన కర్మలు చేస్తూ ఉంటాడు. అయితే కొందరు అంటారు, మీరు జ్ఞానంతో మోక్షము, జ్ఞానంతో మోక్షము అని ఊరికే పదే పదే అదే పాట పాడతారు. కర్మతో కూడా ముక్తులైన వాళ్ళు ఉన్నారు కదా. కర్మనైవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయః లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. ఇక్కడే ఈ 3వ అధ్యాయంలోని శ్లోకం. జనకాదయ, జనకుడు, మరి అజాతశత్రువు, ప్రహ్లాదుడు, అంబరీషుడు, భగీరథుడు, వీళ్ళంతా కర్మచేతనే ముక్తులైపోయినారు కదా. మీరు జ్ఞానం కావాలి, జ్ఞానం కావాలి, జ్ఞానం చేతనే ముక్తులవుతారు అని పదే పదే చెప్తూ ఉంటారు. జ్ఞానంతోనే ఏం అవసరం, కర్మ చేసుకుంటాము, కర్మ చేత ముక్తులమవుతాం అని ఈ విధంగా కొంతమంది శంక చేస్తారు. కానీ అక్కడ భగవంతుని యొక్క అభిప్రాయము వాళ్ళకు తెలియలేదు. ఇక్కడ కర్మణ ఏవ జనకాదయ సంసిద్ధిం ఆస్థితాః, కర్మచేతనే జనకాదులు సంసిద్ధిని పొందినారు. సంసిద్ధి అంటే మోక్షం కాదు ఇక్కడ, కర్మచేత మోక్షం ప్రాప్తం కాదు. ఇక్కడ సంసిద్ధి అనే శబ్దానికి అంతఃకరణ శుద్ధి, అంతఃకరణ శుద్ధిని పొందినారు అని తెలుసుకోవాలి. ఇక కొందరు సంసిద్ధి అనే శబ్దానికి మోక్షం అని కూడా చెప్పినారు. అయితే మోక్షం అని చెప్పినా కూడా కర్మచేత మోక్షము అని ఎక్కడైతే చెప్తారో అక్కడ సాక్షాత్ సాధనం కాదు, పరంపర సాధనం ఉన్నది కర్మ అని ఇట్లా అర్థం చేయాలి. అంటే కర్మ చేస్తే అంతఃకరణ శుద్ధి కలుగుతుంది, అంతఃకరణ శుద్ధి కలిగితే వివేకాది సాధనలు పట్టుబడతాయి. ఆ తర్వాత అతడు గురువు శాస్త్రాన్ని ఆశ్రయించి శ్రవణ మనన నిధిధ్యాసనలు చేసి జ్ఞానాన్ని పొంది అట్లా ముక్తుడవుతాడు అని, కర్మచేతనే ముక్తుడవుతాడు అనే శబ్దానికి ఈ విధంగా మనం అర్థం చేయాలి. లేదా కర్మచేత అంతఃకరణ శుద్ధి కలుగుతుంది అని ఇంత అర్థం చేయాలి. కానీ సాక్షాత్తుగా కర్మ మోక్షానికి సాధనం కాదు అని తెలుసుకోవాలి. అయితే కొంతమంది జ్ఞానుల్లో వాళ్ళు జనములో తిరుగుతూ జన కళ్యాణ హేతువయ్యి, లోక కళ్యాణ హేతువయ్యి వాళ్ళు కూడా కర్మలు చేస్తూ ఉంటారు, చేయిస్తూ ఉంటారు. మరి అతనికి ఏం కర్తవ్యం లేదని అంటివి కదా, జ్ఞానికి ఏం కర్తవ్యం లేదు అని అంటివి కదా. అంటే అతనికేమి కర్తవ్యం లేదు, కాకపోతే లోకులందరూ కూడా ఏం చేస్తారంటే అతన్నే చూస్తూ ఉంటారు. ఆ మహాత్ముడు ఎక్కడ పోతాడు, ఏం చేస్తాడు, ఏం తింటాడు అన్నీ అతన్నే చూస్తూ ఉంటారు. వాళ్ళ నిఘంతా అతని మీదనే ఉంటుంది. ఎందుకు? యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవే చరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. మహాత్ములు ఏది ప్రమాణంగా స్వీకరిస్తారో, వాళ్ళు ఏ విధంగా ఆచరిస్తారో, ఏ విధంగా ప్రవర్తిస్తారో వాళ్ళని చూసుకుంటూ ఇతర జనులు నడుస్తూ ఉంటారన్నమాట. మరి ఎప్పుడైతే జనులందరూ కూడా ఇతన్ని చూసి నడుస్తూ ఉన్నారో
అప్పుడు ఆ మహాత్ముడు ఎలా ప్రవర్తించాలి చెప్పండి? వాళ్ళను కళ్యాణ మార్గంలో నడిపించే విధానంగానే తాను కూడా నడుచుకోవాలి, వాళ్ళని నడిపించాలి. అతని కర్తవ్యం ఉందంటారా లేదంటారా? లోక సంగ్రహం కోసము, లోక కళ్యాణం కోసము అతనికి కర్తవ్యం అంటూ జబర్దస్త్ ఇట్లా ఏం విధానం లేదు. కానీ లోకుల కోసమైనా తాను ఆ విధంగా ఆచరిస్తాడు, సదాచరణలో ప్రవర్తిస్తూ ఉంటాడు. నాకు జ్ఞానం కలిగింది, నాకేం కర్తవ్యం లేదు, నేను ఏం తిన్నా నడుస్తుంది, ఏం తాగినా నడుస్తుంది, నేను ఎట్లా వివరించినా నడుస్తుంది అని ఒకవేళ అట్లా ప్రవర్తించండి అనుకో, అతడు లోకాన్ని చెడు మార్గంలో ప్రవృత్తులను చేసినటువంటి పాపానికి గురవుతాడు. ఎందుకంటే అతన్ని చూసుకుంటూ లోకం నడుస్తుంది. మరి అతడు చెడు మార్గంలో నడిస్తే నాకేం అంటదు, నాకేమి పాపం అంటుంది, పుణ్యం అంటుంది, నేను ఎట్లున్నా ఏం కాదా అని అతడు ప్రవర్తిస్తే వీళ్ళు కూడా అట్లే చేస్తారు, అంతే. మరి ఇప్పుడు వాళ్ళని చెడగొట్టిన వాడవుతాడా లేదా? చెడు మార్గంలో పంపినవాడు అవుతాడు. అందుకని అట్లా చేయడు. జ్ఞాని ఎప్పుడు కూడా చెడు మార్గంలో పోడు. ఎందుకంటే సాధన అవస్థలోనే అతడు శాస్త్రోక్త మార్గాన్ని అవలంబించి సాధ్యాన్ని పొందినటువంటి వాడు సాధ్యావస్థలో మళ్ళీ చెడు మార్గాన్ని ఎలా అవలంబిస్తాడు? అవలంబించాడు. సాధనావస్థలో ఏ శాస్త్రోక్త మార్గాన్ని అవలంబించి అతడు ప్రవర్తించడో సాధ్యావస్థలో కూడా అదే విధంగా ప్రవర్తిస్తాడే కానీ వక్ర మార్గాన్ని అతడు అవలంబించడు, అశాస్త్రీయ వ్యవహారము చేయడు. ఒకవేళ అశాస్త్రీయ వ్యవహారం చేశాడనుకో వాడు జ్ఞాని కాదు. ఇది మనం గుర్తుపట్టుకోవాలి. ఎవడైతే నేను జ్ఞానిని అని చెప్పి అశాస్త్రీయ వ్యవహారం చేస్తాడంటే అభక్ష భక్షణము, అపీయ పానము చేసిండు అనుకో, అంటే తినరానిది తింటుండు, త్రాగరానిది తాగుతుండు, చేయరాని చేస్తుండు అని అంటే వాడు జ్ఞాని కాదు అని మనం తెలుసుకోవాలి. ఈ విధంగా జ్ఞానికి వాస్తవంగా తన దృష్టిలో ఏ కర్తవ్యం లేదు, అయినా కానీ లోక సంగ్రహం కోసం లోకాన్ని సరి అయిన మార్గంలో ప్రవేశపెట్టి వాళ్ళను సన్మార్గంలో నడిపించడానికి జ్ఞాని కూడా అతడు శాస్త్రీయ మార్గంలో వ్యవహారం చేస్తూ ఉంటాడు అని తెలుసుకున్నాం. ఇంకా దీని మీద చాలా విస్తారంగా మనం విచారం చేయవచ్చు. ఈ రోజుకు సమయం అయిపోయింది కాబట్టి ఇంతటితోనే ఆపుదల చేద్దాం. హరి ఓం తచ్చత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం